జై వీరభద్రకు సార్ నమో నమ. ఇప్పుడు ఐఏఎస్లు రాజశేఖర రెడ్డి పాలనలో ఇబ్బందులు పడినారు. ఇప్పుడు ఐపీఎస్లు జగన్ రెడ్డి గారి పాలనలో ఇబ్బంది పడి ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరికైనా కానీ కర్మ వదులుందనా ఈ కర్మ చూపించడానికి మా నాన్న వీరభోగ వసంతరాలు వచ్చి కర్మ సిద్ధాంతం ప్రకారం కరోనాతో మొదలుపెట్టినాడు. ఇప్పుడు ఇంటింటి కర్మ సిద్ధాంతం మొదలైంది. వ్యవస్థలంతా ప్రక్షాళన చేసి న్యాయ వ్యవస్థ, రెవెన్యూ శాఖ అన్ని శాఖల్ని ప్రక్షాళన చేసి ప్రజా వ్యవస్థ ఎట్లుంటుందో, ప్రజాపాలన ఎట్లుంటుందో, ధర్మమైన పాలన ఎట్లుంటుందో. ఇప్పుడు అయోధ్యలో రామాలయం కట్టింది కూడా వీరభద్రుడు. మోడీతో ఏమవుతుంది? మోడీ ఏమో ఢిల్లీలో అల్లర్లు ఏమన్నా గలాట్లు కంట్రోల్ చేశాడా? మణిపూర్లో అంత అవమానం జరిగిన ఏమాత్రం ఇది చేశాడు మనిషి ఆయన. ఆ వీరభద్రుడు అనుకుంటే కోర్టుల తీర్పు వచ్చింది, ఆయన అనుకుంటే ఇంత గలాటు జరగకుండా ఎంత ప్రశాంతంగా దేవాలయం ఏర్పాటు చేయించినట్టు మనం చూస్తున్నాం. ఇది వీరభద్రుడు యుగంలోన ఆ పరమశివుని ఆజ్ఞ లేదు, ఏది జరగదు. చేతస్సు ఆయన ప్రాణం పోయాలన్నా, ప్రాణం తీయాలన్నా, అరెస్టం జరగాలన్నా, అరెస్టం ఆపాలన్నా అంతా పరమశివుని చేతిలో ఉంటుంది. శివుడు ఆజ్ఞ లేదు, చేయమనుకుంటుంది. మనకు అన్నీ తెలుసు కదా. ఆ దేవాలయము, రామాలయము వీరభద్రునితోనే అయిందన్న. జై వీరభద్ర.